మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనం ఇప్పుడు విజయనగరం జిల్లా కేంద్రంలోని ఇక్కడ ఎత్తిబిర్జి దగ్గర ఉన్నాము. ఇక్కడైతే విజయనగరం ప్రజల భద్రత దృష్ట్యా ఇక్కడ పోలీసులు అయితే ఆకస్మిక వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఎస్పీ దామోదర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే విజయనగరం పట్టణంలో భద్రతా దృష్ట్యా ఇక్కడ వాహన తనిఖీలు చేపడుతున్నారు అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ వారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము రండి. రోడ్డు భద్రత గురించి వాళ్ళకి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కూడా మంచి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు మీరు వచ్చిన దగ్గర నుంచి. ఇలానే అంటే మైనర్లు కూడా వాహనాలు ఇవ్వటం, ఇక్కడ నడవటం చాలా ముఖ్య అంటే ఎక్కువగా జరుగుతుంది మన విజయనగరంలో. అంటే తల్లిదండ్రులు వాళ్ళు ఉన్నటువంటి బిజీ వల్ల ఏదన్నా వాళ్ళ పర్సనల్ థింగ్స్ ఉన్నప్పుడు, లేదంటే బయట ఎవరన్నా వాళ్ళకి తెలిసిన వాళ్ళు చిన్నపిల్లల్ని స్కూల్లో వాళ్ళ చిన్నపిల్లల్ని డ్రాప్ చేయాలంటే మైనర్లకి ఇచ్చి డ్రాప్ చేయిస్తున్నారు. ఇది ఒక పెద్ద నేరం. ఇది పిల్లలకి లైసెన్స్ లేని వాళ్ళకి, మైనర్లకి, లైసెన్స్ లేని వాళ్ళకి కూడా, వాళ్ళ మేజర్ అయినా లైసెన్స్ లేకుండా ఉన్న వాళ్ళకి వెహికల్ ఇవ్వడం కూడా ఒక నేరమే. అలాగే మైనర్లను ఇలా చేయడం వల్ల కూడా అది ఇంకా డేంజర్. అది వాళ్ళ పిల్లలే రోడ్డు ప్రమాదాలకు గురై ఎక్కువగా అవి రికార్డ్ అవుతున్నాయి. హెల్మెట్ లేకుండా మోర్ ఓవర్ దాంట్లో ఎవరన్నా యాక్సిడెంట్ అయిపోయి చనిపోతే వాళ్లే కాకుండా ఎదురుగా వస్తున్నటువంటి అమాయకులైనటువంటి వాళ్ళు, రోడ్డు మీద నడుచుతున్నటువంటి సాధారణ ప్రజలు కూడా దీన్ని ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళ ఫ్యామిలీస్ కూడా రోడ్లు పడుతున్నాయి. అందుకని ఒక అవగాహన కల్పించాలి ఈ రోడ్ల మీద అందరికీ. ఇంతకుముందు ఒకసారి చేశాము. ఈరోజు దాదాపు 1000 మంది సిబ్బందితో దాదాపు ఒక 150 నుంచి 160 టీమ్స్ వేసి విజయనగరంలో నలుమూలల గల్లీలో కూడా మెయిన్ జంక్షన్స్, చిన్న గల్లీస్లో కూడా అందరికి అవేర్నెస్, హెల్మెట్ లేని వాళ్ళకి ఫైన్, డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళకి జైలు. ఇంకోటి సార్, అంటే ప్రమాదాలు జరుగుతున్నప్పుడు రోడ్డు ఇప్పుడు ఎవరైనా యాక్సిడెంట్ అయిందనుకో, గోల్డెన్ అవర్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఎవరు కూడా యాక్సిడెంట్ జరిగినప్పుడు అమ్మో అంటే మేము ముట్టుకుంటే ఏమైనా అయిపోతుందేమో, లేదంటే మాకు కేసులు చుట్టుకుంటాయేమనేసి ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. అలా వదిలేసి అంబులెన్స్ కాల్ చేసి అంబులెన్స్ వచ్చినంత వరకు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. దీనిపై కూడా మీరు మంచి అవగాహన ఇచ్చి వాళ్ళకు కూడా మంచి దీంట్లో గోల్డెన్ అవర్ అనేది ఉంటుంది. యాక్సిడెంట్ అయిన ఫస్ట్ క్విక్ టైంలో హాఫ్ అన్ అవర్ ఆర్ 45 మినిట్స్ 1 అవర్లో షిఫ్ట్ చేయగలిగితే ఆ ప్రాణాలు మనం కాపాడచ్చు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ కేసుల్లో ఎవరు సాక్ష్యం చెప్పినంత మాత్రాన, లేదంటే వాళ్ళు సాక్ష్యం చెప్పి మన కోర్టుకు వెళ్ళాలి అని సహృదయంతో పక్కనున్నటువంటి మన మనలాంటి వాళ్ళు ఎవరిని ఆపదలో ఉంటే సహాయం చేయకపోవడం అనేది కూడా ఒక అది పాపం. అది ఎవరన్నా అలా ప్రాణాలు కాపాడితే ప్రభుత్వం కూడా ఒక మంచి రివార్డు ఉంది. గుడ్ శామరిటన్ అవార్డు అని దాదాపు 5,000 రూపాయలు మేము ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ మీద కేసులు కానీ, అలాగే ఎవరైనా చూసి హెల్ప్ చేసిన వాళ్ళకి మేము పిలిచి సహాయం చేస్తామే తప్ప వాళ్ళని విసిగించడం, అలాగే కోర్టు ప్రాసెస్లో వాళ్ళని తిప్పడం ఏముండదు. గుడ్ శామరిటన్ అని ఒక అవార్డు ఉంది. దాని ప్రకారం వాళ్ళకి ఇంకా 5,000 రూపీస్ ఇస్తాం ఎవరన్నా యాక్సిడెంట్లో. దాని మీద కూడా అవగాహన కల్పిస్తాం. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజలందరినీ కూడా, విజయనగరం కానీ విజయనగరం టౌన్లో వాళ్ళందరినీ కూడా ఇలాంటి యాక్సిడెంట్లు అయినప్పుడు హైవేస్ మీద మీరు వెళ్తున్నప్పుడు ఆగి, ఎవరన్నా ఆపదలు నిజంగానే వాళ్ళ తప్పు, వేరే వాళ్ళ తప్పుతో యాక్సిడెంట్ అయినప్పుడు ఆ ప్రాణాలు కాపాడాల్సినటువంటి ఒక నైతిక బాధ్యత ఉంటుంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అలా కాపాడిన వాళ్ళకి కూడా 5,000 రూపీస్ ఒక ఎంకరేజ్గా ఇవ్వతాం. ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ అమ్మ. చూస్తున్నారు కదా, ఇక్కడైతే అవగాహన కార్యక్రమం చేపడుతున్నారు. అంటే రోడ్డు ప్రమాదాలు, అలానే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాహనదారులు ఇలా చెకింగ్ చేయడం వల్ల ఏంటంటే ఏమైనా డ్రగ్స్ ఇలాంటివి తరలించినప్పుడు కూడా పట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. అంతేకాకుండా మొత్తం అంటే 1000 మంది సిబ్బందితో ఇక్కడ చేస్తున్నారు, వాహన తనిఖీలు చేస్తున్నారని చెప్పొచ్చు. అలానే ప్రతి సెంటర్లో కూడా అంటే మైనర్లు మెయిన్ ముఖ్య భూమిక చూసుకుంటే మైనర్లు వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలు కారణమవుతున్నారని కూడా ఇక్కడ చెప్తున్నారు. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఆ వ్యక్తిని తీసుకెళ్తే ఆ వ్యక్తికి అంటే ఎవరైతే సమాచారం ఇస్తారో వెంటనే గోల్డెన్ అవర్లో హాస్పిటల్ తీసుకెళ్తారో వాళ్ళకి కూడా ఒక రివార్డ్ అనేది ఉంటుందని అయితే పోలీసులు చెప్తున్నారు. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.